ఎక్కడికి వచ్చినావు బ్రో? బిగ్ టెంపుల్ తంజావూర్. ప్రజెంట్ ఇప్పుడు మనం రామేశ్వరం బస్టాండ్లో ఉన్నాం. రామేశ్వరం నుంచి తంజావూరుకి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ లేవు. సో రామేశ్వరం నుంచి పుదుకొట్టాయి నుంచి తంజావూర్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మనం తంజావూరు టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. చాలా అద్భుతమైన వీడియో అయితే ఈరోజు మీరు చూడబోతున్నారు. ఇక మనమైతే రామేశ్వరం నుంచి బయలుదేరి తంజావూరుకి అయితే వెళ్తున్నాం. ఈ తంజావూరు అయితే రామేశ్వరంకి దాదాపుగా 240 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ముందుగా అయితే మనం పుదుకొట్టాయి చేరుకోవాలి. రామేశ్వరం నుంచి పుదుకొట్టాయి చేరుకున్నాక పుదుకొట్టాయి నుంచి తంజావూరుకి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనకి ఆప్షన్లో బస్ మాత్రమే కాదు, ట్రైన్ కూడా అవైలబుల్లో ఉంది రామేశ్వరం నుంచి తంజావూరుకి డైరెక్ట్గా. ఈ ట్రైన్ అయితే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అయితే బయలుదేరుతుంది. తంజావూరుకి చేరుకునేసరికి అయితే నైట్ 12 గంటలు అయితే అవుతుంది. ఇక మేము రామేశ్వరంలో ఈవినింగ్ 6 o'clock అయితే బస్ తీసుకుంటే మేము తంజావూరు చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అయింది. ఈ తంజావూరు టెంపుల్ని అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. ఇక మేము 4 o'clock కల్లా తంజావూరు టెంపుల్కి చేరుకొని అక్కడే టెంపుల్కి ఆపోజిట్లో వాష్రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి. ఇక అక్కడే స్నానం కూడా కంప్లీట్ చేసుకొని మేము ఫ్యామిలీ అందరం స్నానం కంప్లీట్ చేసుకునేలోపు మార్నింగ్ 6 అయితే అయింది. ఇక టెంపుల్ అయితే ఓపెన్ అయ్యే టైం అయింది కాబట్టి మేమైతే ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడు ప్రజెంట్ నేను తమిళనాడు ట్రిప్లో భాగంగా రామేశ్వరం నుంచి తంజావూరుకి అయితే ఎలా చేరుకోవాలో చెప్పాను కదా. ఇక మన హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ఈ తంజావూరుకి అయితే మన హైదరాబాద్ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, డైరెక్ట్ ట్రైన్స్ అయితే. కాకపోతే రెగ్యులర్ ట్రైన్స్ అయితే లేవు, వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. వీక్లీ అయితే 3 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మన హైదరాబాద్ నుంచి తంజావూరుకి డైరెక్ట్గా అయితే. ఒకవేళ మీకు ఈ ట్రైన్స్ అయితే ఆప్షన్ దొరకకపోతే మాత్రం మీరు తిరుచిరపల్లికి అయితే ఇంకో ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే తిరుచిరపల్లి జంక్షన్ చాలా పెద్దది, అందుకోసం మనకు టికెట్లు దొరికే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తిరుచిరపల్లి నుంచి అయితే మనకి తంజావూరు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు తిరుచిరపల్లి చేరుకుంటే మీరు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన శ్రీరంగం టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు. ముందు శ్రీరంగం టెంపుల్ని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తంజావూరుకి అయితే చేరుకోవచ్చు. పదండి ఇక మనం టెంపుల్ని అయితే దర్శించుకుందాం. ఇక ఇక్కడ లగేజ్ కూడా ఉన్నా సరే మనకి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఫస్ట్ గోపురంలోకి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ వెళ్ళారంటే మీకు లగేజ్ కౌంటర్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ మీరు ఎంత పెద్ద లగేజ్ అయినా సరే అక్కడ పెట్టేసి టెంపుల్లో ప్రశాంతంగా తిరిగి చూడొచ్చు మొత్తం. ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్, చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ టెంపుల్ మొత్తం తిరిగి చూడడానికి. ఇక ఈ టెంపుల్ని అయితే తంజావూరులో బిగ్ టెంపుల్ అని అయితే పిలుస్తారు. బిగ్ టెంపుల్ అనే కాదు, ఈ టెంపుల్ని బృహదేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శివుడు బృహదేశ్వరుడిగా కొలువై ఉంటాడు కాబట్టి ఈ టెంపుల్ని అయితే బృహదేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ని చూస్తుంటే మాత్రం చోళ కళాకారుల శిల్పకళా నైపుణ్యం అయితే కళ్ళకి కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెక్కారంటే అప్పట్లోనే ఇంత అద్భుతంగా చెక్కారు శిల్పాలను అంటే చాలా అమేజింగ్ అని చెప్పాలి. అసలు ఒక్కొక్క శిల్పాన్ని అసలు నిజంగానే ఆ శిల్పానికి ప్రాణం ఉందా అన్నట్టయితే చెక్కారు. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అయితే ఈ దేవస్థానాన్ని రాజరాజ చోళుడు అయితే నిర్మించాడు. 1000 సంవత్సరాల క్రితం ఈ దేవస్థానాన్ని నిర్మించినా సరే ఇప్పటికీ చెక్కు చెదరలేదు, ఒక రాయి కూడా చెరగలేదంటే ఎంత అద్భుతంగా ఎంత ప్లానింగ్తో నిర్మించారో అసలు అప్పట్లో. ఈ దేవస్థానం అయితే వరల్డ్ యునెస్కో హెరిటేజ్లో కూడా ప్లేస్ దక్కించుకుంది.
అంత అద్భుతమైన కట్టడం, అంత అద్భుతమైన దేవస్థానం ఈ దేవస్థానాన్ని కట్టడం అంటే కూడా మామూలు విషయం కాదు. ఏదో కళ్ళు మూసి తెరిచినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ దేవస్థానాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకైతే అర్థమవుతుంది ఎంతోమంది కష్టమైతే ఈ దేవస్థానం నిర్మించడం వెనుక దాగి ఉందని చెప్పి. ఇంత అద్భుతమైన దేవస్థానం నిర్మించడం అంటే ఏదో పదులు వందల సంఖ్యలో మనుషులని పోగేసి కట్టేయడం అంటే కాదు. చాలా ప్లానింగ్తో కట్టాలి. ఎంత పగడ్బందీగా కట్టాలంటే ఎక్కడ ఇంత పెద్ద గోపురాలలో ఎక్కడ ఒక్క చిన్న గోపురంపై ఒక్క విగ్రహం తప్పు తూలినా సరే మళ్ళీ మొత్తం మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. అలాంటిది ఒక్కసారి ప్లానింగ్తో చేసినా సరే ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా అద్భుతమని చెప్పాలి. మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఈ దేవస్థానంలో అయితే శివుడు బృహదేశ్వర స్వామిగా అయితే కొలువుదీరి ఉంటాడు. దాదాపుగా 13 నుంచి 14 అడుగుల శివలింగ రూపంలో అయితే దర్శనమిస్తాడు మనకి ఇక్కడ. ఈ శివలింగానికి తగ్గట్టుగానే ఎదురుగా ఉన్న మండపంలో ఎంతో అద్భుతంగా ఎంతో పెద్దగా ఉన్న నంది విగ్రహం కూడా దర్శనమిస్తుంది మనకైతే. ఇక ఎర్లీ మార్నింగ్ మొదటి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే. టెంపుల్ లోపల వీడియో అలౌ లేదు, అందుకోసమే టెంపుల్ లోపల అయితే వీడియో అయితే తీయలేదు. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చూస్తే మాత్రం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చాను అన్నట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంచులో ఎంత అద్భుతమైన శిల్పాలను అయితే చెక్కి పెట్టారో. నిజంగా ఆ శిల్పాలకి ప్రాణం ఉందా, అక్కడ మనుషులు నిలబడ్డారా అన్నంత అద్భుతంగా అయితే చెక్కారు. లోపల ఉన్న 14 అడుగుల శివలింగానికి అభిషేకం చేస్తే ఆ నీరైతే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. దాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఒక శిల్పంలా చెక్కి పెట్టడం అంటే అసలు ఎంత ప్లానింగ్తో నిర్మించారో అర్థమవుతుంది ఈ దేవస్థానాన్ని అయితే. చూస్తున్నారు కదా, ఎటు చూసినా శిల్పాలే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సూర్యుడు ఎంత ప్రకాశంగా బయలుదేరుతుంటే ఈ దేవస్థానం అంతా దగదగ బంగారపు రంగులో మెరుస్తూ ఉంది. ఆ విషయాన్ని అయితే నేనైతే గమనించాను. చలో ఇక మీకైతే ఒకసారి టెంపుల్ని మొత్తం తిప్పి చూపిస్తాను. ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా నా ఛానల్లో. అందుకోసమే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్లో ఒకసారి అయితే ఓపెన్ చేసి పాత వీడియోస్ కూడా చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఇక మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. మీకు నచ్చితే ఏం నచ్చింది, నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్తే నేనైతే మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నా వీడియోస్ కాబట్టి నాకైతే మంచిగానే అనిపిస్తాయి. మీకు కూడా మంచిగా అనిపించాయా లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే మీకు నచ్చిందా లేదా కామెంట్లో అయితే చెప్పాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న గోపురం బరువు అయితే దాదాపుగా 80 టన్నుల బరువు ఉంటుంది. ఆ 80 టన్నుల గోపురాన్ని దాదాపుగా 200 అడుగుల ఎత్తులో 1000 సంవత్సరాల క్రితం నిలబెట్టడం అంటే, ఇంత టెక్నాలజీ లేని టైంలో కూడా అంత 200 అడుగుల ఎత్తులో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ గొప్పదా, అప్పుడున్న టెక్నాలజీ గొప్పదా నాకైతే అర్థం అవ్వట్లేదు. అంత బరువైన రాయిని కూడా 200 అడుగుల ఎత్తులో నిలబెట్టారంటే అప్పుడున్న టెక్నాలజీ గొప్పది అనిపిస్తుంది నాకైతే. ఇక ఈ తమిళనాడు ట్రిప్లో భాగంగా నేనైతే ముందుగా కాణిపాకం వినాయకుని అయితే దర్శించుకున్నాను. కాణిపాకం వినాయకుని తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయ్యి గోల్డెన్ టెంపుల్ని అయితే దర్శించుకున్నాను. గోల్డెన్ టెంపుల్ తర్వాత అరుణాచలంలో గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అరుణాచలేశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి శ్రీరంగం చేరుకున్నాను. శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ మధురై చేరుకొని మధుర మీనాక్షిని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ రామేశ్వరం చేరుకున్నాను. రామేశ్వరంలో దర్శనం కంప్లీట్ చేసుకొని రామేశ్వరం నుంచి అయితే ఇప్పుడు తంజావూరు చేరుకున్నాను. ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన ఫొటోస్ అన్నీ నా పాత వీడియోస్ థంబ్నెయిల్స్. ఒకసారి అయితే ఓపెన్ చేసేది చూడండి. ఆ టెంపుల్స్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇక ఈ మెయిన్ టెంపులే కాకుండా ఇంకా ఈ మెయిన్ టెంపుల్ పక్కన చిన్న చిన్న దేవాలయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి.
ఇక్కడ మీకు కనిపిస్తున్నది అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు దర్శనం చేసుకొని పంతులు గారికి ఒక 20 రూపాయలు ఇస్తే మీకైతే రుద్రాక్ష కూడా ఇస్తారు. మీరు కావాలంటే ఆ రుద్రాక్షని మెడలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే దేవుని గదిలో పెట్టి పూజ అయినా చేసుకోవచ్చు. కానీ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా. జస్ట్ 20 రూపీస్ ఇస్తే మనకైతే రుద్రాక్ష అయితే ఇస్తారు ఇక్కడ. మీరు ఒకవేళ తమిళనాడు ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఆ ట్రిప్లో ఈ టెంపుల్ని ఉండేలాగైతే చూసుకోండి. చాలా అద్భుతమైన టెంపుల్. మనిషి జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇదైతే. ఎక్కడెక్కడి నుంచో చూడడానికైతే చాలామంది పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు. మనం పక్క రాష్ట్రంలో పెట్టుకొని వెళ్ళడానికైతే అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇంత అద్భుతమైన దేవస్థానాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని అయితే ఉండాలి. సో నెక్స్ట్ టైం తమిళనాడు వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని రండి. మనమైతే తంజావూరు శిల్పాల గురించి చాలా సినిమాలలో కూడా వినే ఉంటాం, డైలాగుల్లో కానీ పాటల్లో కానీ. మనం సినిమాల్లో విని ఊహించుకున్న దానికంటే 100 రెట్లు గొప్పగా ఉంటుంది తంజావూరు దేవస్థానం అయితే. అంత గొప్పగా ఉంటాయి ఈ శిల్పాలు అయితే. ఏదో అన్ని టెంపుల్ దర్శించుకున్నట్టు ఈ టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్ళిపోదామని అయితే వచ్చాను ఈ టెంపుల్కి అయితే. కానీ ఒక్కసారి ఈ టెంపుల్లో అడుగుపెట్టి ఆ శిల్పకళ నైపుణ్యాన్ని చూశాక మాత్రం మన భారతదేశంలో ఇంత గొప్ప దేవస్థానం ఉండడం, అలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో అదృష్టమని చెప్పుకోవాలి. ఇక ఈ దేవస్థానం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాలన్న మాటలైతే రావట్లేదు నాకైతే. అంత అద్భుతంగా ఉంది, ఎలా వర్ణించాలో కూడా అర్థం కానంత అద్భుతంగా అయితే ఉంది. ఇక మీరైతే ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే చూసేయండి. ఎంతో అద్భుతమైన వ్యూస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి. టెంపుల్ అయితే ఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. ఫుల్ సరౌండింగ్ మొత్తం కవర్ చేసి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే టెంపుల్ది. సో మీరైతే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
వీడియో ఇంతవరకు పూర్తిగా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోస్ అయితే మిస్ కావద్దు అనుకుంటే. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే కాంచీపురం టెంపుల్ వీడియో అయితే వస్తుంది, రెడీగా ఉండండి ఫ్రెండ్స్.